ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే. వరల్డ్ వార్ 2 సమయంలో ఒక బ్యాటిల్‌కి కొన్ని ప్లేన్స్ పంపించారు. బాంబులేసి రావడానికి. వెళ్ళిన ప్లేన్స్ అన్నీ వెనక్కి రాలేదండి. కొన్ని పేలిపోయాయి. నాశనం అదే శత్రువులు పేల్చేశారు. తిరిగొచ్చిన విమానాల యొక్క బాడీని పరిశీలిస్తే ఈ ఎర్రటి చుక్కలు ఎక్కడైతే కనిపిస్తున్నాయి చూసారా? అక్కడ బుల్లెట్ కణాలు కనిపించాయండి. సో, అంటే ఒకే ప్లేన్‌కి అన్నీ జరిగాయని కాదు. యావరేజ్‌న ఈ ప్లేన్స్ అన్నిటిని తీసుకొచ్చి నీట్‌గా ఎక్కడెక్కడ బుల్లెట్లు తగిలాయని ఒక మ్యాప్ ఏస్తే యావరేజ్‌న అన్నిటిని కలిపి సూపర్ ఇంపోజ్ చేస్తే ఈ ఏరియాస్‌లో బుల్లెట్లు తగిలాయి. ఇప్పుడు ఆర్మీ జనరల్స్‌కి ఒక ప్రశ్న వచ్చింది. ఇప్పుడు మన ప్లేట్స్‌కి ఆర్మరీ యాడ్ చేయాలి. కవచాలు యాడ్ చేయాలి. ఓకే. ఎక్కువ నష్టపోకుండా అంటే 100 పోతే 80 తిరిగొచ్చాయనుకోండి. అంటే దాని అర్థం 20 పేలిపోయాయని అర్థం. వచ్చిన వాటిని చూసుకొని నీట్‌గా డాట్‌లేసి చూసుకున్నారు. ఒక అనాలిసిస్ చేశారన్నమాట. ఏం బతికొస్తున్నాయి? ఎక్కడెక్కడ బుల్లెట్లు తగులుతున్నాయి? మనం కొంచెం వాటికి కవచాన్ని ఇంప్రూవ్ చేయాలి. ఆర్మర్ ప్లేట్స్‌ని యాడ్ చేయాలి. స్టీల్ ప్లేట్స్‌ని గాని లేకపోతే అదర్ మెటీరియల్ ప్లేట్స్ గాని. అలా అని చెప్పి మొత్తం ప్లేట్ మొత్తానికి కవచంతో నింపేద్దాం కదా అని ఒక ఐడియా వస్తుంది. ఓకే. ఆపరబిలిటీకి, యుటిలిటీకి మధ్యలో కొంత ఇచ్చిపుచ్చుకోవడం తప్పదండి. ఎందుకంటే బరువు ఎక్కువైతే ప్లేన్ పనిచేయదు. సో, బరువు తక్కువగా సో, ఎంత మినిమమ్ కవచం పెట్టాలో అంతవరకు పెట్టాలి. ఓకే. సో, అందరికొచ్చిన మొట్టమొదటి ఆలోచన ఏంటంటే ఈ బ్లూ లైన్స్ ఉన్నాయి చూసారా? ఈ బ్లూ బాక్స్‌లు ఉన్నాయి చూసారా? వీటి మీద ఎక్కువ బుల్లెట్లు పడ్డాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ కవచాలు యాడ్ చేద్దాం. సో దట్ బుల్లెట్స్ తక్కువ తగులుతాయి. అండ్ ఇట్ సీమ్స్ వెరీ లాజికల్ కదా! ఎక్కడెక్కడ బుల్లెట్లు తగులుతున్నాయో అక్కడ మనం ప్లేట్లు పెట్టుకోవాలి. దిస్ సీమ్స్ వెరీ లాజికల్. బట్ దీన్ని సర్వైవర్‌షిప్ బయాస్ అంటారండి. సర్వైవర్‌షిప్ బయాస్ అంటే ఇప్పుడు బతికొచ్చిన ప్లేన్‌లను చూసి ఓహో! ఇక్కడ బుల్లెట్లు తగులుతున్నాయా? సో కాబట్టి ఇక్కడ కవచం యాడ్ చేద్దాం అంటున్నారు. కవచాలు ఎక్కడ యాడ్ చేయాలో తెలుసా? ఈ పర్పుల్ బాక్సెస్ మీద యాడ్ చేయాలండి. ఓకే. ఈ పర్పుల్ బాక్సెస్ మీద ఎందుకు యాడ్ చేయాలి అంటే ఇక్కడ బుల్లెట్లు దిగిన ప్లేన్స్ తిరిగి రాలేదండి. బ్రెయిన్ పెట్టి ఆలోచించండి కొంచెం. రైట్. ఇక్కడ బుల్లెట్లు తగిలిన ప్లేన్స్ తిరిగి రాలేదు బేస్‌కి. వార్ బేస్‌కి తిరిగి రాలేదు. అంటే దాని అర్థం ఇక్కడ బుల్లెట్లు తగిలితే అక్కడే పేలిపోతున్నాయి. సో ఇప్పుడు ఎక్కడ ప్లేట్స్ పెట్టాలి? ఈ పర్పుల్ బాక్సెస్‌లో పెట్టాలి. అసలు ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నా? అసలు ఈ సర్వైవర్‌షిప్ ఈ కహాని అంతా ఎందుకు? ఈ సర్వైవర్‌షిప్ బయాస్ అనేది మనకు చాలా చోట్ల కనిపిస్తుంటుంది. మైండ్ సరిగ్గా ఆలోచించకుండా చేస్తుంది. దీన్ని తెలుసుకొని క్వెషన్‌లు అడగడం నేర్చుకోవాలి. ఫస్ట్ మనకు ఫ్యాక్ట్ చెప్పారు. అది కూడా దొంగ అబద్ధపు ఫ్యాక్ట్. ఇది పైనున్న ఈ కపోలా చూసారు కదా! ఈ టాప్ మోస్ట్ పీస్. ఇది 1200 టన్నులు అన్నాడు. 50 టన్నులు. ఓకే. ఫైన్. లెట్స్ గివ్ ఇట్ దిస్ థింగ్. ఇప్పుడు ఇది పైన ఉంది కాబట్టి ఓకే. ఇది ఇక్కడ పైన ఉంది కాబట్టి అమేజింగ్ ఇంజినీరింగ్ అని. చాలా గుళ్ళకి ఈ టాప్ మొత్తం కూలిపోయి ఉంటదండి. సో దాని అర్థం మన దగ్గర సరైన కన్‌స్ట్రక్షన్ స్కిల్ లేదని కాదు. సర్వైవర్‌షిప్ బయాస్. ఇది బతికుంది కాబట్టి దీని గురించి ఓహో! అనుకుంటాం. సో దేర్ వాస్ కన్‌స్ట్రక్షన్ సమ్ స్టేడ్ సమ్ డిడ్ంట్ స్టే. నెక్స్ట్ క్వెషన్. ఇంత పైకి ఎలా పెట్టగలిగారు? కామన్ క్వెషన్ కదా! అంత పైకి ఎలా పెట్టగలిగారు? ఎందుకంటే ఇప్పుడు మనం అట్లాంటి పనులు చేయం కాబట్టి. ఇప్పుడు మనం చేయాలంటే ఏం చేస్తాం? ఇట్లాంటి బరువు పెద్ద పెద్దవి చేయాలంటే మన కాంక్రీట్ ఉంది కాబట్టి సింగిల్ స్టోన్ పైకెత్తాల్సిన అవసరం లేదు. కాంక్రీట్ నీట్‌గా పైదాకా పంప్ చేయించుకొని అక్కడే ఇంత పెద్ద తయారు చేస్తారు. ఇప్పుడు గాని ఇట్లాంటి కట్టాల్సొస్తే. సో కాంక్రీట్‌తో తయారు చేస్తారు. సో స్టోన్ కటింగ్ గాని స్టోన్ మొయ్యాల్సిన అవసరమే ఇప్పుడు లేకుండా పోయింది. ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ సచ్ కన్‌స్ట్రక్షన్స్ మనకి కాంక్రీట్ ఉంది. నీట్‌గా పంప్ చేసుకుంటారు. పైదాకా కాంక్రీట్‌ని పంప్ చేసుకుంటారు. దట్ ఈస్ ద ఫ్లాపీ డిస్క్ కాన్సెప్ట్ దట్ ఐ టాక్డ్ అబౌట్. వన్స్ అపాన్ ఎ టైమ్ ఉన్నది ఇప్పుడు లేదు అంటే దాని యుటిలిటీ పోయింది. ఇప్పుడు మనం అట్లాంటి పనులు చేయాల్సిన పని లేదు. అలాంటి రాళ్ళు పైకి ఎత్తాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఛాన్సే లేదా. సో అది గ్రేట్ టెక్నాలజీ అనడానికి లేదండి. నెక్స్ట్ ఇతగాడికి లేదా మన సాధారణ బత్తాయిలు గాని లేకపోతే మామూలోళ్ళకి గాని ఎలా కట్టారో తెలీదు కాబట్టి ఆటోమేటిక్‌గా దానిలో మిస్టరీ గాని లేకపోతే ఏదో సర్ప్రైజింగ్ గాని మా వాళ్ళ దగ్గర టెక్నాలజీ అని గాని ఈ సోది కబుర్లు ఎందుకండి? సింపుల్‌గా మనకు తెలీదు అనుకోవచ్చు. బట్ ఆల్రెడీ ఇది ఇస్ నో లాంగర్ సర్ప్రైజ్ అండి. ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇలా పైకి కట్టే వాటన్నిటికి కూడా దేర్ ఇస్ ఎ ర్యాంప్ థియరీ. ఓకే. ర్యాంపుల్ని కట్టి పైకి తీసుకెళ్లడం అనేది ఇట్స్ ప్రెటీ కామన్ థింగ్. ఇది ఇక్కడ ఒక చోటే కాదు. చాలా చాలా చోట్ల చాలా దేశాల్లో అంటే వేరెవర్ దీస్ లార్జ్ కన్‌స్ట్రక్షన్స్ ఆర్ మేడ్. ఇట్స్ ఎ వెరీ కామన్ థింగ్. మనకిప్పుడు తెలీదు. సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జస్ట్ ఒక 2010లో పుట్టిన పిల్లోడికి ఇప్పుడు 14 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళకి ఫ్లాపీ డిస్క్ తీసుకొచ్చి చేతిలో పెడితే ఏం అర్థమవుతుంది వాళ్ళకి? అది ఏంటి అని అడుగుతారు ఫస్ట్. వాట్ ఇస్ హౌ డు దే నో? అసలు వాళ్ళకి ఏం చెప్పకుండా ఒక ఆడియో క్యాసెట్‌ని తీసుకొస్తే కూడా వాళ్ళకి అదేంటో తెలీదు. రైట్. గ్రామోఫోన్ అసలే తెలీదు వాళ్ళకి. తెలియకపోవడం అనేది గొప్పగా ఫీల్ అవుతారంటే నాకు అర్థం కాదు. తెలుసుకునే ప్రయత్నం చేయకూడదు. అబ్బా! మిస్టరీ తెలుసా? అసలు మన దగ్గర ఏం టెక్నాలజీ ఉండదు. నీ బొంద టెక్నాలజీ. తెలిసి చస్తే ముచ్చటెయ్యాలి. అంతే తప్ప ఇప్పుడు టెక్నాలజీ వేస్ట్ అప్పటి టెక్నాలజీ గొప్ప అని చెప్పేసి మీ పాతకాలంలో బతకడం కాదు కావాల్సింది. అండ్ దేర్ ఇస్ అనదర్ థియరీ అండి. దేర్ ఇస్ అంటే అంతగా పాపులర్ కాని థియరీ ఇంకోటి ఉంది. దేర్ ఇస్ స్పైరల్ ర్యాంప్ థియరీ ఒకటి ఉంది. ఓకే. ఇట్స్ స్టిల్ ఎ పాసిబిలిటీ. ఫిజికల్ పాసిబిలిటీ అయితే ఉంది గానీ ఇది ఇలా జరిగిందా లేదా ఎవరికీ తెలీదు. ఓకే. పాసిబిలిటీస్ గురించి మాట్లాడాలి. అంతేగాని ఆహా! ఏం చేశారు కదా! మన దగ్గర ఇంజినియర్స్ టెక్నాలజీ. తెలుసుకోకపోతే ఇంకెందుకు బతుకెందుకు మనకి? తెల్లోడొచ్చాడు పోయాడు. వాడు వచ్చినప్పుడు ఏం పీకలేకపోయారు. మొగలోడొచ్చాడు ఏం పీకలేకపోయారు. కనీసం మీ తాతలు ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారు? కనీసం వాళ్ళు రికార్డ్స్ రాసుకోలేకపోయారు. రాసుకున్న రికార్డ్స్ చదవలేకపోయారు. కనీసం తిరిగి చూసి సొంత బుర్ర పెట్టి ఆలోచించలేకపోయారు. ఎందుకు? వై ఆర్ వి సో ప్రౌడ్ దట్ వి ఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ వాట్ దే డిడ్? వి నో ఎగ్జాక్ట్‌లీ హౌ దే డిడ్ ఇట్. ఇప్పుడు చేసి చూపి అని. డబ్బులు ఇస్తే చేస్తారండి. రాచరికం ఇస్తే చేస్తారండి. ఇప్పుడు అవసరం లేదు. అంత డబ్బులు ఇచ్చే అవకాశం లేదు. అవసరం లేదు. దట్స్ వై యూ డోంట్ డు ఇట్. అంతేగాని ఆ టెక్నాలజీ చాలా గ్రేట్ కదా! అని చెప్పి గూస్ బంప్స్ తెచ్చుకోవడం దేనికండి నాకు అర్థం కాదు. ముచ్చట పడటానికి గూస్ బంప్స్ తెచ్చుకొని గింజుకోవడానికి తేడా ఉందండి. క్లియర్ కట్ డిఫరెన్స్ బిట్వీన్ దోస్ 2.